తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని, శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, ఇతర ప్రజాప్రతినిధులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని, ఉన్నతాధికారులను, వేద పండితులను అందరిని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుఖశాంతులతో సంక్షేమము అభివృద్ధి సమపాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా, అదేవిధంగా మన మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదేవిధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు, కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చిండ్రు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఉద్యోగ ఉపాధి